పెన్నా పరివాహక ప్రాంతంలో బలహీనమైన పొర్లు కట్టలను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. 3,70,00,000తో మరమ్మతులు చేయిస్తున్నామని చెప్తున్న కలెక్టర్ హిమాంశు శుక్లాతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఇది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన నేపథ్యంలో గత 3 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతంతో జిల్లా కలెక్టర్ ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాలని మాట్లాడదాం. సార్, మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దానికి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషర్మెన్ కమ్యూనిటీకి అందరికీ రిక్వెస్ట్ చేసి వాళ్ళ బోట్స్ అన్నీ తిరిగి రావడం జరిగింది. దీంతో పాటు జిల్లాలో 5 బీచెస్ ఉన్నాయి. అక్కడే కూడా టూరిజం అనేది యాక్టివిటీస్ క్లోజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న గత హిస్టారికల్ డేటా చూసుకొని రిలీఫ్ సెంటర్స్, తర్వాత ఈ సైక్లోన్ సెంటర్స్ రెడీ చేసి ఉంచాము. ప్రస్తుతం ఎవరిని షిఫ్ట్ చేయలేదు, కానీ ఒకవేళ వీలైతే ఆ రిలీఫ్ సెంటర్స్ బాగానే ఉన్నాయి. దీంతో పాటు మనం ఇప్పుడు హిస్టారికల్ డేటా చూసుకుంటే నెల్లూరు కానీ ఈ ప్రాంతంలో వాటర్ స్టాగ్నేషన్ ఛాన్స్ ఉంటుంది. సో మనం ముందే కొన్ని ఈ డీక్లాగింగ్ పార్టీ పెట్టడం జరిగింది. దీంతో పాటు ట్రీ క్లియరెన్స్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. సో నిన్న రాత్రి కొన్ని చోట్ల స్టాగ్నేషన్ అనేది వార్త వచ్చింది, కానీ రాత్రి అరౌండ్ 12 o'clock నుంచి 2 వరకు టీమ్స్ పెట్టేసి మొత్తం క్లియర్ చేయడం జరిగింది. ఈరోజు పొద్దున నెల్లూరు ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్గా లేదండి. సోమశిల నుంచి వాటర్ రిలీజ్ చేశారు. పెన్నా పరివాహక ప్రాంతంలో చాలా గండ్లు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. సో వాటిని ఎలా నిరోధించబోతున్నారు? సో ఆ ఇష్యూ అంటే ఒక సర్వే చేసాము. ఆల్మోస్ట్ జిల్లాలో 30 to 40 ప్లేసెస్లో కొంచెం ఈ బండ్ బలహీనంగా అయిపోయింది. సో నిన్న స్పెషల్ సిఎస్ రెవెన్యూ గారికి, స్పెషల్ సిఎస్ ఇరిగేషన్ గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే మీరు ప్రొయాక్టివ్గా ఉండి ఇవన్నీ చోట్ల రిపేర్ చేయించండి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో నిన్న ఎన్యూమరేట్ చేసుకొని 3.7 crores rupees అమౌంట్కి ఈ టెంపరీ రిస్టోరేషన్ వర్క్స్ ఒక అంచనా వేయడం జరిగింది. నిన్న రాత్రి శాంక్షన్ చేసాము. ఈరోజు పొద్దున నుంచి ఈ 40 points ఏదో ఉన్నాయో అక్కడ టెంపరీ రిస్టోరేషన్ వర్క్ జరుగుతున్నాయి. సో ఒకవేళ ఫ్లో పెరిగితే కూడా అక్కడే ఉన్న ప్రజలకి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో ప్రజలకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పబోతున్నారు? అలాగే పంట నష్టాలు ఏమైనా వాటిల్లే? సో పంట నష్టం వస్తే ఇప్పుడు యాక్చువల్లీ ఆల్మోస్ట్ క్రాప్ అయిపోయింది. కొన్ని ప్రాంతంలో లాస్ట్లో క్రాప్ ఉంటే కొంత మునిగిపోయింది, అది సమాచారం వచ్చింది. సో ఈ వాటర్ ఒకసారి రిసీడ్ అయిన తర్వాత టీమ్స్ పెట్టి ఇనోమినేషన్ చేయడం జరుగుతుంది. ఆ రైతుకి నా రిక్వెస్ట్, నా పాయింట్ అంటే గవర్నమెంట్ మీకోసం ఉంది, మీకు మంచి రేట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ రాత్రికి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రేపు కూడా సెలవు ప్రకటించే అవకాశాలు ఉంటాయి. ఎస్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ ఫోర్కాస్ట్ తీసుకొని అరౌండ్ 4 o'clock రేపు సెలవు ఉంటుందా లేదా, రేపు ఈ రోజు సాయంత్రం 4 o'clock అనౌన్స్ చేయడం జరుగుతుంది.